சமூகம் நமக்கு என்ன கத்து கொடுத்துட்டு இருக்கு தெரியுமா? யாரையும் நம்பாத. அவனை பார்த்தா நல்லவன் மாதிரி இல்லடா. నువ్వు లేచిపోయావు అన్న మ్యాటర్ మీ అమ్మకి తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజం. టోలీ చౌకీలో ఉంటాడు. మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజం గురించి చెప్పు. వాడి వీడు. వీడితో లవ్వా? నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి? చెయ్యే. మరి ప్రేమించుకు చేస్తానా? బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, నాకు తెలుసు. ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ఒరే ఆజాము, ఓయ్ అది చెప్పింది విన్నావు అనుకో. వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిండికి దొరికారనుకో, ఈ అమ్మాయికేం కాదు మా ఆజం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేది వీళ్ళ అమ్మ. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్. రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజాగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళైందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్లాం. పెళ్లి మీ తరిక మా ఇద్దరిక. ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొట్టుకుంటారా? తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి? ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు. మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా. అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎల్లహ. ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. మంచి పోయిరా. రాయ్ తిరగటో. హలో, కనకరత్నం పిన్నా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాచ్ చేయలేదండి పిన్నే? ఆల్రెడీ బయలుదేరాం. 2 నిమిషాలు మేనేజ్ చెయ్యి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్తో నీ కూతురు శోభనం అయిపోద్ది. రేయ్, చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానే. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. చీని అబ్బా. నీకు మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని ఒరే ఆజాము, మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? చీరకట్లో సూపర్ గా ఉన్నావు. సూపర్ గా ఉన్నాడు. చేతిలో కొనుగోలుగా మేడ మీద కూర్చొని ఈ టైంలో అటెక్కడికి ఇటు. అసలు నువ్వు రా. వాళ్ళు ఇటే వెళ్ళారు. చెప్పిన వస్తున్నారా? ఇగో ఇగో పరిగెత్తండి. పక్కన పేసాటికి చెప్పు. ఎదవని యా అల్లా, అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయిరా. చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా? మరి పదా పెళ్లి నా సాగుకు వస్తున్నారు. తాళిబొట్టు
వచ్చేస్తాను ఉండు. జల్దీ जा रे मियां भाग क्या ఒరేయ్ బుర్తకి ఏదోలారా, పెళ్లి పైన జరుగుతుంటే కింద ఎదుగుతారేంట్రా? పెళ్లి నువ్వేంటి పెళ్లి పలపై కదా రండిరా రండి. अरे वो ఒరేయ్ ఆజాము కట్రా బండ్రు నాకు కట్రా ఓ తెలియదు నాకు మెడ కట్రా. ఎట్లా ఆగండి. రేయ్! పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? యా ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకనం బాబు ముందు దండం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రే రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్ ఉంటుందిరా. అయినా రే ఊరిన పెళ్లి అయిపోతే ఎలా రా? చెప్పరా నీకేమైనా పిచ్చా? దొరికితే ప్రాణాలు పోయేవి తెలుసా? తొక్కలో ప్రాణాలు పోతే ఎంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తుందంటే కోసం మమ్మల్ని అన్నయ్య అన్నయ్య ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయొచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది. పిచ్చ కెక్కుందన్నయ్య నాకు. లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తి రస్తు. ఎమ్మెల్యే కంచు కనకరత్నాన్ని నన్ను పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద కుక్కలా పరిగెత్తించావు కదరా. నిన్ను వదలనరా. నా కాళ్ళు పట్టించుకుంటానరా నీతోటి. ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. అని అంటానుకున్నావా? ఇది బెజవాడ కాదుగా, మన ఆ క్యారెక్టర్ కాదుగా. పిన్నే వెళ్ళొస్తానే, బాయ్. బాగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు, ఫాలో అయిపోతున్నావు, అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేను ఎలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఏంటి ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇటు తిరగరా. ఇలాంటోడిని? ఇలాంటోడినేంట్రా? వీణ్ణే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైపో చేయించుకుంటాను సార్. yes నీ పేరేంటి? హల్వా రాజ్. హౌ స్వీట్. ఐ లవ్ హల్వా. మనం ప్రేమించుకుందాం. బై. అమ్మని ఏ ఇచ్చావే కిక్కు, ఇప్పుడు ఇది పెట్టుకొని నీకు ఇస్తాను చూడు. ఎడిడు పుట్టిన ఒరే హవలే. హౌలే కాదు, హల్వా. హల్వా రాజ్. ఇంకోసారి ఆ అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నిన్ను ఏం చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా, పొట్టుందా? నీ శరీరంలో ఒక పార్టు, ఒక అంగం బాగుందిరా? చూపించరా, చూపించరా. సార్ హల్వా రాజు గారు, మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మాయిని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ. నువ్వు నాకు నచ్చావాయి. పదండి మ్యాచ్ ఫిక్సింగ్, పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా, యూత్ నాన్న. వెళ్ళామా, మాట్లాడామా, వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తాం పదా. ఇదిగో బైక్ ఉందా? కారుంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది బొంగు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బైక్ ఎగల అమ్మాయి.
బైక్ నీదే? నాకు ఓకే, మరి నీకు? మీ కారు ఉందిగా. ఇదిగో బ్రదరు, హాయ్. ఎలా ఉంది కారు? అబ్బో అదిరింది. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మ ఇంటికి వెళ్ళి కుమ్మేసుకున్నాం ఏంటి ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేక్లు లేవు. బ్రేక్ లేవా? అయ్యా, ఏమ్రా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది బే? సార్ 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 అది హెల్మెట్ ఏడా? వాడు సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్స్ బండే నాది కానప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్ బండే పోసి సార్, ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఏది కావాలంటే అది తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. కొత్త మూవీ వచ్చిందంట, వెళ్దామా? చూడలేదు. వీడేంటి హాస్పిటల్లోకి? ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. మెమరీ లాస్. అబ్జర్వేషన్లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. స్టాప్ 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 స్టాప్. ఏంటి తొక్కలు మీటింగ్? వేర్ ఇస్ మై పేషెంట్? నా పేషెంట్ ఎవరు హైజాక్ చేశారు? వేర్ మై పేషెంట్? వేర్ ఇస్ మై పేషెంట్? ఐమ్ ఆస్కింగ్. ఏంట్రా అలా చూస్తున్నారు? నా పేషెంట్ ఎక్కడో చెప్పకపోతే తాట తీస్తా. 2 రోజుల నుంచి కనపడతలేదు. నాకు అసలు బీపీ ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ, ఇది నా వీక్నెస్. నా పేషెంట్ కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. హవరీ డాక్టర్? ఒక డాక్టర్ అయ్యుండి అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి? అతను డాక్టర్ కాదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్. అతను ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు నేనెవరో చెప్పండి. చెప్పకపోతే దూకేస్తా 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 దూకేస్తా. చెప్పండి నేనెవరిని? నాన్ యారే? నాన్ హెల్లి? నాన్ గొత్తైత్రి? ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాం. ఇప్పుడు డాక్టర్ ఒకే ఒక ఇంజక్షన్, ఒక్కసారి పొడిస్తా. పొడిపించుకోండి. ఓన్లీ 1 ఇంజక్షన్. నో ప్రాబ్లం. ఎవరిని హత్య చేస్తాడని భయపడుతున్నాం. ఎందుకని? అదే అర్థం కావటం లేదు. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. పైగా మన హాస్పిటల్లోనే ఇతనికి ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ విత్ హిమ్. బాలి, డాక్టర్ బాలి, డాక్టర్ బాలి, డాక్టర్ బాలి. వేర్ ఇస్ మై డాక్టర్ బాలి? డాక్టర్ బాలి ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది సార్. అసలు నీకున్న జబ్బు అది memory loss, doctor. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది హాస్పిటల్ అడ్రస్ తెలియక ఇదిగో ఈ చీటి తీసుకుని ఊరంతా అడుక్కుంటే ఇక్కడ దాకా వచ్చా డాక్టర్. ఏమైంది డాక్టర్? ఆమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్. అబ్జర్వేషన్లో ఉంచాం. Radiology, mythology, cardiology. This is Cofrasis Doflaf. Yesterday you taken sleeping with enemy? ఎస్ డాక్టర్. ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆర్ యు షూర్ ఐమ్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? షూర్, వై నాట్? అది లేవండి. యా ప్లీజ్. నీ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు డాక్టర్వి, నేను పేషెంట్ని. నీ నువ్వు పేషెంట్వి, నేను డాక్టర్. అదే కదా నేను చెప్పింది. నన్నే మ్యాన్ హ్యాండింగ్ చేస్తావా? నిన్ను కెన్ ఐ టేక్ మై స్కల్స్? తీసుకో. గివ్ దట్. మై ఫోటో. ఐ యామ్ డాక్టర్. నన్నే కుమ్ముతావా? ఓ వాట్ డు యు వాంట్ బేబీస్? డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది.
టోటల్ గా బ్రెయిన్ దోబింది. అంటే అతనికి గతం గుర్తురాదా? ఎందుకు గుర్తురాదు? నన్ను కుమ్మితేరాలా? ఎవరైనా గుర్తు చేస్తే వస్తుంది, డే నైట్ కుమ్మితే వచ్చేస్తుంది. ఐఎమ్ డాక్టర్ బాలీ. ఎనీథింగ్ యు వాంట్ కమ్ టు మై రూమ్. యువర్ సిస్టర్? ఎస్. అమ్మా జేజమ్మా, నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అమ్మా, ఏంటి హల్వా, రాత్రి వాడికి చుక్కలు చూపించావా? వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైంది? ఏమైందంటే వింటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనే ఒకడు. అమ్మో నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి, ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా, తెలుస్తుంది. వాడు కామ పిశాచమ్మా. నీకన్నానా? నువ్వు మాట్లాడవు, నాకు వినపడుతుంది. ఎల్రా, వెళ్ళు. నీ వల్ల కాదు, వాడిని నేను డీల్ చేస్తాను. ఇదిగో వస్తున్నాడు. అమ్ని గజని, ఆహా. మీరు నేను నీకు తెలీదా? నేనా? మీరు తెలియపోవటం ఏంటండి? అదేంటి, నేను నీకు తెలీదు, అమ్మాయి నీకు తెలుసా? నువ్వు ఆగు. మేమిద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు నాతో రా. ఎక్కడికి? డిక్కీయా? డిక్కీ ఏంట్రా డిక్కీ? వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, లవర్స్. ఛ, ఊరుకోండి, మన ఇద్దరం లవర్స్ ఏంటి? నేను నమ్మ. నువ్వు నమ్మాలి. ఎలా? ఛ, నాది అంత వైలెంట్ క్యారెక్టరా? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గుర్తొచ్చిందా? 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 ఒక్క సీన్ చెప్పి గుర్తొచ్చిందా అంటే ఎలాగమ్మా? కంటిన్యూ చేయి. అప్పుడేం జరిగిందంటే, ఎప్పుడు? మర్చిపోయిన అనుకున్నారు కదా, నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది నాన్న? ఇప్పుడు దాకా చెప్పిందంతా. అబ్బా కంటిన్యూ చేయమ్మా. చెయ్యక్క. ఆ. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు, పర్వాలేదు. కమాన్. సీలోగా ఎలా ఎంటర్ అయ్యాడు? ఎవడాడు? వాడు. ఎలా ఉంటాడు? కమాన్ స్పీక్ అవుట్. కమాన్ నా ఫేస్ చెప్పు. కమాన్ స్పీక్ నా అవుట్. బైక్ దొబ్బేశాడు. అది, పొట్టిగా. ఆడి పేరేంటి? బట్టలా. ఓహో అబ్బో. హల్వా. హల్వా ఆ, ఎక్కడికి? నా డెక్కి పగిలింది కానీ నువ్వు హల్వాలో లేవే కదా. వాడే నీలా ఉన్నాడు. ఆ? నా బైక్ ఎదురా. నా బైక్ ఎదురా, బైక్ ఎదురా, నా బైక్ ఎదురా, నా బైక్ ఎక్కడ దాచావు? ఎక్కడ అమ్మేశావు? ఎవరికి అమ్మేశావు? నువ్వు పద, పక్క పద చెప్తాను. అలాంటి వాడిని మీరు ఎలా ప్రేమించారు? తెలీదు. వాడంటే నాకు కోపం, అసహ్యం. కానీ వాడేం చెప్పినా కొత్తగా ఉండేది. వాడి కిక్ నాకు నచ్చేది. ఏమండి, ఇంత గొప్ప లవ్ స్టోరీ నడిచిందా మన మధ్య? చాలా బాగుందండి. అవును, అంతలో ప్రేమించుకున్న మనం అసలు ఎందుకు విడిపోయామో తెలుసా? విడిపోయిన మ్యాటర్ మనకి ఎందుకండి? మీరు చెప్పిన దాంట్లో మంచి ఫీల్ ఉంది, దాన్ని అలాగే కంటిన్యూ అవనివ్వండి. విడిపోయింది వినాలి నువ్వు. ఊరుకోండి. ఏ యు హావ్ టు లిసన్ టు మీ, ఓకే? వద్దమ్మా, నా మాట వినండి. ఓయ్, ఏమండి, ఇదంతా విన్న తర్వాత మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అందులో మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యూ. వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?